హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనమైతే ప్రజెంట్ అరకు వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ మాడగడ అనే ఒక జాతరలో అయితే మనమైతే ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ జాతరకి రావాల్సి ఉంది. అయితే అసలు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విజిట్ చేయాలనుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించారు, ఈ జాతర యొక్క విశిష్టత మనతో పాటు జనసేన పార్టీ నాయకులు అలాగే కల్చరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ వాళ్ళ గంగులయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఈ జాతర విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీ సమాజం అన్నా ఆదివాసీ మనుషులన్నా కూడా ఆయనకి అమితమైన ప్రేమ ఉంటుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగానే ఈరోజు ఈ బలిపోర అనేటువంటి ఈ పండగ ఇది ఎంతో చారిత్రాత్మకంగా పూర్వీకుల దగ్గర నుంచి ఆచారంగా కొనసాగుతున్న పండుగ. 3-4 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటే ఈ పండుగ ఇది నేస్తపు చుట్టిరకం కట్టేటువంటి పండుగ. ఈ నేస్తపు చుట్టిరకం కట్టేటువంటి పండుగతో పాటు పంటలకి సంబంధించినటువంటిది. ఈ పండుగ అంతా అనుకున్నట్టుగా పండుగ జరిగితే చక్కటి పంటలు వచ్చి ఆ పంటల ద్వారా ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా సుఖ సంతోషాలతో ఉంటారనేది ఒకటి. రెండోది అంటే నేస్తపు చుట్టిరకాల ద్వారా అనుబంధం పెరుగుతుంది అనేది రెండోది. అంటే ఈ రకం ఈ 2 అంశాల దాని మీద ఆధారంగానే ఈరోజు ఇక్కడ బలిపోర పండుగ చేస్తున్నటువంటి ఈ బలిపోర పండుగ అనేటువంటిది ఇక్కడ జరుగుతున్న విషయం. ఆ రకంగా ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతం అన్న ప్రజలను ఉన్నటువంటి ప్రేమాభిమానంలో భాగంగా ఈ బలిపోర పండుగకి సంబంధించి పూర్తి సమాచారం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఉండడం, దాని మీద మాతో ఉండే ఆయనకు అనుబంధం ఆధారంగా చేసుకొని ఈరోజు ఎంతో ఉన్నతమైన లక్షణం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఏంటంటే కల్మసం లేనటువంటి వ్యక్తి, అసలు రాజకీయాలకే నిర్వచనం ఈరోజు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మా గిరిజన ప్రాంతానికి రావడానికి ఆలోచన చేయడం, మా సంస్కృతిని కాపాడడానికి ఆయన చేస్తున్న విధానం చూసి మేమంతా మంత్రముగ్ధులు అయిపోయాం. ఈరోజు గ్రామస్తులంతా కూడా ఇందాక మీకు తెలియజేశారు, మాకు నిజంగా రాముల వారు రావడానికి మేము ఆలోచన చేస్తాము. ఆ పండగలో మేము జరుపుకుంటే ఆనందం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే స్వయాన ఆయనకు శ్రీరామచంద్రుడిని పవన్ కళ్యాణ్ రూపంలో మేము చూడగలుగుతామని చెప్పేసి గ్రామస్తులంతా చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇది మా ఐకమత్యానికి, పండగలకి, నేస్తపు చుట్టెరకాయలకి, అదే కాకుండా పంటలు సక్రమంగా పండడానికి ఎంతో నిష్టగా ఎంతో నియమ నిబంధనలతో ఈ జరుపుకునే ఈ పండగ నిజంగా ఆదివాసీ సమాజం యొక్క ఐక్యతకు నిదర్శనం నిలబడుతుంది. మా సంస్కృతిని తెలియజేస్తుంది. మా సంస్కృతిని గ్రహించే పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి రావడానికి ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు ఆయన రాలేకపోతున్నందుకు అందరు ఎంతో బాధపడుతున్న పరిస్థితి. పండగ పక్క జరుగుతున్నప్పటికీ కూడా ఆయన వస్తేనే మాకు నిజమైన పండగ అని చెప్పేసి భావించే మాడగడ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా మరి ఆనందానికి కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు సాగడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే పని ఒత్తిడి కావచ్చు, ఇతర కారణాలు మరి ఆయన రావడానికి అనుకూలించకపోవడం వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాలేనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జనసేన పార్టీ తరఫున అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను, మా అరకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసిగా చిరంజీవి, మా ఇక్కడ ఉండేటటువంటి మరి వివిధ మండలాల అధ్యక్షులు, మా సోషల్ మీడియా ఇన్ఛార్జి నవీను, ఈ రకంగా అనేక మంది ఈ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మేము మమేకమై ఈ పండుగలో మేము కూడా వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నాము. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించిన మాడగడ గ్రామస్తులకి, అదేవిధంగా ఈ ఆలోచన యావత్తు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళినటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మా ఆదివాసీ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇక్కడ ముఖ్యంగా చాలా రోడ్లు కావచ్చు, అటు కురుడి గ్రామం కావచ్చు, అటు పెదపాడు కావచ్చు, అటు ఇలాంటి గ్రామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి అరకు గిరిజన గ్రామాల మీద ఎందుకని ఎంత ఇష్టం పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గర అందరూ ఒక సినీ నటుడిని మాత్రమే చూస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండేటటువంటి సామాజిక బాధ్యత, సామాజిక చైతన్యంతో కూడినటువంటి విధానాలు, ఒక మంచి సందేశం ఇచ్చే సినిమాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. అతి తక్కువ సినిమాలు చేసి ఎక్కువ సినిమాల స్థాయి కంటే కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన వ్యక్తి. అలాగే ఆయన ఏంటంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ సినిమాలే ఉంటుంది ఆయనది, ఈ సేవ దృక్పథంతో కూడుకున్న సినిమాలు ఉంటుంది. ఆయన సినిమాలు తీసేటప్పుడు కూడా ఇటువంటి గ్రామాల్ని ఏదైతే కల్చర్కి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలు ఉంటుందో ఆ గ్రామాలను ఎంచుకొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి కల్చర్ని భావ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం, ఆ రకంగా తెలియజేసే ప్రయత్నంలోనే
ఈ గ్రామాల తాలూకు సంస్కృతిని కూడా ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు గ్రామానికి రావడానికి ఆలోచన చేశారు. ఆ రకంగా ఆలోచన చేసినప్పుడు ఆయన వివిధ గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ రోడ్డు సదుపాయం లేకపోవడం, మంచినీటి సదుపాయం లేకపోవడం, వైద్య సదుపాయం లేకపోవడం, మౌలిక రంగాలకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యానికి వివక్షకు గురైన గిరిజన ప్రాంతానికి ఆయన ఏదో చేయాలని తపనతో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీలకు నిధులు రావడం కావచ్చు, అదేవిధంగా డోలి మోతల ద్వారా గర్భిణీ స్త్రీలు అనేక మంది మరణాలు చెందుతున్న విషయాన్ని గ్రహించి దానికి ప్రధానంగా రోడ్డు వ్యవస్థ లేకపోవడమే, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకపోవడమే, రోడ్ల వ్యవస్థను మనం మెరుగుపరిచినట్లయితే ఖచ్చితంగా ఈ డోలి రైతు సమాజాన్ని తీసుకురాగలుగుతాం. తద్వారా ఈ మరణాలని నివారించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గిరిజన ప్రాంతానికి ఈ అడవి తల్లి బాట పేరుతో ఈరోజు డోలి రహిత సమాజం తీసుకురావడానికి అనేక గ్రామాలకి ఈరోజు లింక్ రోడ్లను వేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం అల్లూరు జిల్లాకే 1050 కోట్ల రూపాయలతో 150 రోడ్లను ఈరోజు నిర్మాణం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అనేక గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పూర్తయింది, అంగన్వాడీ బిల్డింగుల నిర్మాణం పూర్తవుతున్నది. ఈ జల్ జీవన్ మిషన్ పేరుతో నీటి సదుపాయం ఏంటంటే ఈరోజు అనేక గ్రామాలకి కలుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మనకు ఒక ఎత్తు అయితే, గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగంటే మేము కూడా మాలో అనేక మంది వేరే వేరే పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు కూడా తిరిగని గ్రామాలు. ఉదాహరణకు దేవరపల్లి నుంచి లోపలికి వెళ్తే పినకోట పంచాయతీకి సంబంధించి రాచకీలం గ్రామం. ఆ రాచకీలం గ్రామానికి ఈ రోజు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇక్కడ పుట్టి పెరిగి ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళిన చరిత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ గ్రామాన్ని సందర్శించారు. అంటే అది ఎంత గొప్ప విషయం. ఈ ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదు, ఎంపీగా పోటీ చేసేది లేదు, లేదంటే జనసేన పార్టీ తరఫున కూడా ఎవరు పోటీ చేసిన సందర్భం జరగలేదు. అయినా కూడా గిరిజన ప్రజల మీద ఆయనకు ఉండే మమకారం, ఈ ప్రాంతానికి ఉండేటటువంటి సామాజిక రుగ్మతల్ని తొలగించడానికి ఆయన ఆలోచన విధానం అంత గొప్పగా ఉన్నది. కాబట్టి మేమంతా ఈరోజు ఆయన మా ఆరాధ్య దైవంగా భావిస్తున్నాము. మేమే కాదు, మేమైతే పార్టీలో ఉండి మాట్లాడుతున్నాం. పార్టీలకు రహితంగా ఈరోజు యావత్ గిరిజన జాతి మొత్తం పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడానికి ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అంటే ఇక్కడ గిరిజన గ్రామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అరకు, పాడేరు ఈ ఏరియాస్ లో పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఓట్లు వేయలే. మీకు తెలుసు 2019 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎవరో గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా గెలిచే ముందు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతారు. కానీ గెలవకపోయినా, ఇక్కడ ప్రజలు ఓటు వేయకపోయినా ఇక్కడికి వచ్చి ఆయన ఇన్ని సమస్యలు తీరుస్తున్నారు. మీకేమనిపిస్తుంది? అదే ఆయన తాలూ గొప్పతనం. అంటే రాజనీతి కలిగిన వ్యక్తులకి అవినీతికి ఉండేటువంటి వ్యక్తులకి మధ్య ఉండే వ్యత్యాసం. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎక్కడ అడవులు ఉంటే అది అడవుల్ని మేసేద్దామని ఆలోచన చేస్తారు, అడవుల్ని భూముల్ని కబ్జా చేద్దాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆలోచిస్తే అడవుల్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న ప్రజలకి సుఖ సంతోషాలు కల్పిద్దాం అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అది వ్యత్యాసం. ఆ వ్యత్యాసమే ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని మా దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసమో, సీట్ల కోసమో, అధికారం కోసమో ఆలోచన చేసే వ్యక్తి అయితే, విధ్వంసానికి గురవుతున్న రాష్ట్రాన్ని కాపాడడం కోసం తనకు అధికారం రావడానికి అవకాశం ఉన్న కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనం సమన్వయం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మా రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చారు. మంచి జరుగుతున్నది. విధ్వంసం నుంచి విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఈరోజు మనం అంతా చూస్తాం. ఒకరు గంజాయి మొక్కలు ఇచ్చి గంజాయి పెంచమంటే అవన్నీ తీసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కాఫీ తోటలు, మిరియాలని ఇంకొకటి ఇస్తున్నారు, ఉపాధి బాట పట్టిస్తున్నారు, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు, టూరిజం ఇస్తున్నారు. మొత్తానికి మీరు ఇదే జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇక బాగోగులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆయన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు గంజాయి నిర్మూలన ద్వారా చెడు వ్యసనాలకి దూరం చేయాలంటే ఒక లక్ష్యం అయితే, గంజాయి పంటల ద్వారా మన ప్రాంతానికి ఉండేటువంటి చెడును పారదోలడమే కాకుండా దానికి గల కారణాలను అధ్యయనం చేసి దాని నుంచి విముక్తి కల్పించడానికి ఈరోజు అల్లూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకి ఆలోచన చేశారు. 1,00,000 ఎకరాల్లో రకరకాల పళ్ళ మొక్కలు, ఆదాయం ఇచ్చే మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఈరోజు అల్లూరు జిల్లాకు కేటాయించడం జరిగింది. అందులో కూడా రైతులకు ప్రోత్సహించడానికి, వాళ్ళకి పెట్టుబడి సాయం చేయడానికి ఎకరాకు 1,07,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తూ రైతులను ప్రోత్సహించి ఏదైతే చట్ట వ్యతిరేక పంటలైనటువంటి గంజాయి లాంటిది ఉందో వాటి నుంచి పక్కన పెట్టి వీళ్ళు సక్రమైన మార్గంలో, రాజమార్గంలో రైతులు తలెత్తుకుని తిరిగే విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 1,00,000 ఎకరాల్లో స్కీమును చేపట్టి ఈ మొక్కల పెంపకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.